ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టు మేము టెంపుల్స్కి వెళ్తున్నాము. సో అక్కడ దర్శనం అయిపోయాక దావత్ స్టార్ట్ అవుతుంది. అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళే లొకేషన్ కరీంనగర్ నుండి 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇంతకు ముందు అయితే మేము నల్గొండకు వెళ్ళాము. లైక్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. బట్ కొండపోచమ్మకి ఎప్పుడూ వెళ్ళలేదు. మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళారంట. మాకు ఆ లొకేషన్ ఎక్కడుందో తెలియదు. సో అందరినీ అడుగుతూ వెళ్ళాము. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము ఆ డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది. హోప్ఫుల్లీ వర్షం పడొద్దు ప్రోగ్రామ్ అయిపోయే వరకు. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి ఫస్ట్ మేము కొండపోచమ్మ టెంపుల్కి వెళ్తాము. అక్కడ బోనం చేసేసి అండ్ ఒక యాటన్ కట్ చేస్తే అక్కడ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోతుంది. అక్కడ నుంచి మేము మళ్ళీ నల్గొండ నరసింహస్వామి టెంపుల్కి వస్తాము. అక్కడ దర్శనం చేసేసుకొని అక్కడ కూడా యాటన్ కట్ చేస్తే ఇంకా మిగతా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందరు గెస్ట్లు కూడా నరసింహస్వామి టెంపుల్కే వస్తారు. సో మేము అక్కడ ఏం చేయబోతున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్డ్. చూడండి ఇక్కడ మంకీస్ ఉన్నవి, చిన్న చిన్న మంకీస్ ఉన్నవి. చూడండి ఎన్ని ఉన్నాయో. హలో. సో మీకు చెప్పాను కదా మేము కొండపోచమ్మకి ఇప్పటివరకు వెళ్ళలేదు అని. సో మాకు రూట్ యాక్చువల్గా తెలీదు. ఒక 3-4 మెంబర్స్ని అడిగితే వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్ చెప్పారు. దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాము. ఫైనల్గా రీచ్ అయ్యాము. టెంపుల్కి వచ్చేసాము. సో ఇదే ఆ వ్యూ. ఆ కొండలు, ఈ గ్రీనరీ చాలా బాగుంది. ఈ రోడ్ కొంచెం చిన్నగా ఉంది యాక్చువల్గా. సో కనిపిస్తుంది కదా అదే టెంపుల్. ఇలా పైకి వెళ్ళాలనుకుంటా. యాక్చువల్గా అక్కడ మెట్లున్నవి, పైకి వెళ్ళాలి. కేర్ఫుల్. బాగుంది కదా. ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనుకుంటా కదా. నీడలో పెట్టుకుంటావా? బాగుంది కదా ప్లేస్. ఇక్కడ అంతా పొలాలు అండ్ టెంపుల్ వచ్చేసి పైన ఉంటుంది. ఎంట్రెన్స్ అదే. సో అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. మంచి ట్రెక్కింగ్ ఈరోజు కదా. మనకి ట్రెక్కింగ్ చేయక చాలా రోజులు అయింది. ఇంకొక వెహికల్ కూడా వస్తుంది. ఈ కార్లో మా డాడీ వస్తున్నారు. యాక్చువల్గా తను మాకంటే ముందే స్టార్ట్ అయిపోయారు. బట్ మా ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ యాటలని తీసుకొని అండ్ అక్కడ స్పేర్ స్టవ్ ఉండే దాన్ని కూడా తీసుకొని ఇంకా మిగతా సామాన్ కూడా తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ బోనం చేయాలి కదా, దానికి స్టవ్ అండ్ సిలిండర్ సెట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ కార్ కూడా మాకంటే ముందే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో మా మమ్మీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళకి రూట్ తెలియక లేట్ అయిపోయింది. మళ్ళీ మేము కాల్ చేసి డైరెక్షన్స్ చెప్పాక వచ్చారు. సో ముందుగా బోనం చేయాలి. దానికోసం నేను రైస్ని వాష్ చేస్తున్నాను. అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ సిగ్నల్ కూడా ఉండదు అనుకున్నాం, కానీ సిగ్నల్ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు నేను బెల్లపన్నం చేస్తున్నాను. సో దానికోసం బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మేము అన్నీ సర్ది పెట్టుకున్నాము, లైక్ నైఫ్, చాపింగ్ బోర్డ్, బట్ ఏది టైంకి దొరకలేదు. సో నేను సీజర్తో కట్ చేయాల్సి వచ్చింది. సో నేను బోనం చేయడం ఇదే ఫస్ట్ టైం. నాకు యాక్చువల్గా ఎలా చేయాలో కూడా తెలియదు. సో మా అత్తమ్మ అండ్ మా మమ్మీ నాకు చెప్తుంటే నేను చేశాను. సో ఇతను కొమరయ్య, తను మా మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్. తనని ఇక్కడికి మేము యాటలను కట్ చేయడానికి తీసుకొచ్చాము. ఇప్పుడు తను వేపాకులతోని జడలాగా అల్లి అది యాటలకు కట్టాలంట. సో మాలలాగా చేస్తున్నారు.
సో బెల్లపన్నం చేయాలంటే అన్నం చాలా మెత్తగా ఉడకాలి, అందుకే నేను వాటర్ ఎక్కువ పోసేసాను. అండ్ తొందరగా అవ్వాలనేసి క్యాప్ పెట్టేసి ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసరికి అన్నం పొంగుతుండే. సో ఒకసారి క్యాప్ తీసి కలిపాను. ఈ వేప చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా ఇయర్స్ క్రితం పెట్టింది అనుకుంటా. చాలా ఎక్కువ బ్రాంచెస్ కూడా ఉన్నాయి దీనికి. అండ్ ఇక్కడ ఒక షెడ్ కూడా ఉంది, సో వర్షం పడ్డప్పుడు దాని కింద కుక్ చేసుకోవచ్చు. సో అన్నం అయితే మంచిగా ఉడికిపోయింది మెత్తగా. అన్నం ఉడికిపోయాక నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసి ఆ బెల్లం కరిగే వరకు మంచిగా మిక్స్ చేశాను. సో ఆ బెల్లం కరిగిపోయాక అన్నం కొంచెం దగ్గరకు అవుతుంది కదా, సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు ఆ బోనం చేసిన గిన్నె ఉంటుంది కదా, దానికి పసుపు రాసి కుంకుమతోని బొట్లు పెట్టాను. సో అది చాలా వేడిగా ఉండే, దింపిన వెంటనే చేయమన్నారు లేట్ అవుతుంది అనేసి. సో కొంచెం కష్టం అనిపించింది, బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్న యాక్చువల్గా బోనం ఎలా చేయాలి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేసి. ఎప్పుడూ చూడడమే కానీ చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఇప్పుడు దర్శనం కోసం పైకి వెళ్తున్నాము. సో పైకి ఏమేమి తీసుకెళ్లాలో అన్నీ ప్లేట్స్లో అరేంజ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం పైకి. అండ్ కొన్ని ఎక్కువ మెట్లే ఉన్నవి, సో కొంచెం కష్టం అనిపించింది ఎక్కేటప్పుడు. దిగడం ఈజీ కానీ ఎక్కడం ఎప్పుడు కష్టమే కదా. సో ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయ్యాము పైకి. సో నేను ఆ బోనంని తీసుకొని గర్భగుడి లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ ఆంటీ ఉన్నారు కదా, సో తను నాకు అన్నీ చెప్తుండే. యాక్చువల్గా నేను తనని అడిగాను, ఆంటీ నాకేం తెలీదు, సో మీరు చెప్పండి, మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తాను అని. సో ఫస్ట్ తను నన్ను కుంకుమ పసుపు వేయమన్నారు అమ్మవారి పైన. అది చేశాక నేను బియ్యప్యాలలు అండ్ పుట్నాలు తీసుకెళ్ళాను, లైక్ ప్రసాదం పెట్టాలంట అలా. సో తను ఒక పేపర్ ఇచ్చారు, దాంట్లో వేయమంటే వేశాను. సో అన్నీ తను చెప్పినట్టు నేను చేసేసాను. సో ఇప్పుడు ఆంటీ నన్ను నేను తీసుకెళ్ళిన బెల్లపన్నంని పెట్టమన్నారు. లైక్ మోదగాకు అంటే తెలుసు కదా మీకు, విస్తారాకులు కుడతారు కదా, సో ఆ ఆకులో నైవేద్యం పెట్టాలంట. 2 ఆకులు తీసుకొని దాంట్లో నైవేద్యం పెట్టమని చెప్పారు. సో నేనైతే నైవేద్యం పెట్టేశాను. ఆ తర్వాత పెరుగు కూడా కట్ చేసి వేశాను. సో అక్కడ బయట ఉన్న అంకుల్ బొట్టు పెట్టారు. సో అక్కడ పసుపు బొట్టు పెడుతున్నారు. నా ఫేస్ అయితే మొత్తం చెమటలతో నిండిపోయింది. సో ఇప్పుడు కళ్ళు పోసారు గోరెపోతుకి అండ్ బొట్టు కూడా పెడతారు. అలా చేశాక మనం కోరుకున్న కోరికని దానికి కోరుకుంటూ మొక్కుకోవాలి. దానికి నచ్చితేనే జడితిస్తుంది, లేదంటే చాలా సతాయిస్తుంది జడితివ్వడానికి. ఒకసారి జడితిచ్చాక దాన్ని ఇంకా కట్ చేస్తారు. సో ఇప్పుడు కళ్ళు పొంగించడం అంటే లైక్ ప్యూర్ కళ్ళు అయితే దాన్ని అలా షేక్ చేస్తే పొంగు బయటకు వస్తుంది, బట్ మేము ఇది ఎంత ట్రై చేసినా రాలేదు. సో గొర్రెపోత అయితే జడితిచ్చేసింది. మేము మళ్ళీ ఒకసారి మంచిగా మొక్కుకొని హుండీలో డబ్బులు వేసి వెళ్ళాము. అండ్ టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ ఇంకొక దానికి కూడా పూజ చేయాలంట. సో పసుపు కుంకుమ వేసి కళ్ళు పోసారు కొంచెం అక్కడ. అండ్ అలా చేశాక నేను బోనం ఎత్తుకొని కిందికి వెళ్ళాము. అండ్ అసలు మేము దీపం ముట్టించాము ఆ బోనం పైన. అది గాలికి ఉంటుందో ఉండదో అనుకున్నాము, బట్ మేము ఆల్మోస్ట్ నల్గొండ రీచ్ అయ్యే వరకు అది అలానే ఉంది దీపం. బోనం చేయడం అయిపోయింది అని యాటను కూడా కట్ చేసినాము. ఇంక ఇప్పుడు నల్గొండ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. సో కొండపోచమ్మ నుంచి నల్గొండకి వెళ్ళడానికి ఒక 10 minutes టైం పట్టింది. సో మేము ఆల్మోస్ట్ నల్గొండ నరసింహస్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాము. మీకు ఆ కొండ కనిపిస్తుంది కదా, దానిపైన ఉంటుంది టెంపుల్. సో ఇక్కడ మీకు ఒక ఆర్చ్ ఉంది కదా, అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ ఎక్కుతూ కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ చాలా హైట్ ఉంటాయి ఆ స్టెప్స్. సో మాకు ఇప్పుడు అంత టైం లేదు, అందుకే మేము వెహికల్లో వెళ్ళాము పైకి. సో వెహికల్ వెళ్ళే దారి కూడా ఉంది, సో మేము అలానే వెళ్ళాము. ఈ రోడ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, అది కొండ కదా, సో పక్క నుంచి చూస్తే చాలా భయం వేస్తుంది, బికాస్ చాలా హైట్లో ఉంటుంది కదా అది. చూడండి మీకు టాప్ వ్యూ కనిపిస్తుంది కదా. సో ఆ కొండల్ని బ్రేక్ చేసి ఎంత వీలైతే అంత రోడ్ చేశారు. ఇంతకుముందు యాక్చువల్గా ఈ రోడ్ ఉండకపోతుండే, ఓన్లీ స్టెప్స్ నుంచే పైకి వెళ్ళాలి. సో మీకు ఆ వ్యూ కనిపిస్తుంది కదా, పొలాలన్నీ కనిపిస్తున్నవి పైనుంచి చూస్తే. చాలా మంచిగా అనిపించింది, వెదర్ కూడా చాలా బాగుండే.
సో మేము ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాము బికాజ్ ఇంతకంటే ముందుకు కార్ వెళ్ళదు. సో అక్కడ పార్క్ చేసేసుకొని నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ కూడా స్టెప్స్ ఎక్కాలి, లైక్ చాలానే ఉన్నాయి స్టెప్స్. సో మెల్లిగా ఎక్కుతూ వెళ్ళాము. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి, అవి ఎక్కడ పైకి వచ్చేస్తాయో అని భయం వేసింది. స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఎటు చూసినా కోతులే కనిపించాయి, చాలా భయం వేసింది. అండ్ అది చూడండి ఎలా జంప్ చేస్తున్నాయో. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే నేను కొబ్బరికాయలు తీసుకెళ్తున్నా కాబట్టి. సో వాటికి కనిపించకుండా నేను ఏం చేశానంటే నా దుప్పట్టతోని ఆ కొబ్బరికాయలను కవర్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్ళాను. చూడండి మీకు చాలా కోతులు కనిపిస్తాయి. సో ఫైనల్గా పైకి అయితే రీచ్ అయిపోయాము. అదే టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా. సో మేము లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువనే ఉండే జనాలు, బట్ బయటకు వస్తున్నప్పుడు చాలా ఎక్కువ అయిపోయారు. అండ్ మేము అక్కడ అర్చన టికెట్ తీసుకున్నాము. సో అర్చన కూడా చేపించుకున్నాము. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో బయటకు వచ్చేసాము. ఇంకా చూడండి ఆ కోతి కొబ్బరికాయను పట్టుకొని ఎలా తింటుందో, చాలా క్యూట్గా అనిపించింది. సో లోపల మేము ఆల్రెడీ అయ్యగారికి ఒక కొబ్బరికాయ ఇచ్చాము, తను అక్కడ కొట్టేశారు. సో మిగతావన్నీ ఇక్కడ కొట్టాలంట కొబ్బరికాయలు. సో మా అత్తమ్మ కొట్టారు ఫస్ట్. ఇప్పుడు నేను కూడా కొబ్బరికాయ కొడుతున్నాను. సో కొబ్బరికాయ కొట్టిన వెంటనే నేను ఆ కొబ్బరికాయని ఆ కొబ్బరి ముక్క ఉంటుంది కదా, అది కోతికి ఇచ్చేసాను. సో అక్కడ కొబ్బరికాయలు కొట్టిన ప్రతి ఒక్కరు అందరూ అలానే ఇస్తున్నారు కోతులకి, బికాజ్ వాటికి అక్కడ ఏమి ఉండవు కదా తినడానికి. సో ఇప్పుడు నేను మీకు చూపించే వ్యూ అంతా టెంపుల్ పైనుండి. సో చూడండి ఎంత మంచి వ్యూ ఉందో, చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. ఎంత ప్లజెంట్గా ఉందో. సో జనాలు ఎక్కువైపోయారు, మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. సో ఇక్కడ చిన్న పాండ్ లాగా ఉంది, దాంట్లో కోతులు చూడండి స్విమ్మింగ్ చేస్తున్నవి, మంచిగా ఆడుకుంటున్నాయి అవి. సో ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ఇలా స్టోన్స్ని బిల్డింగ్ లాగా ఒక టవర్ లాగా కట్టి పెడతారంట. సో మమ్మల్ని కూడా పెట్టమంటే నేను అక్కడ కింద పడిపోయిన స్టోన్స్ ఉంటే ఒక 5 స్టోన్స్ తీసుకున్నాను. సో ఆ స్టోన్స్ నేను తేజ్కి ఇచ్చాను. సో తను ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ చూసి పెట్టారు. సో అది పడిపోకుండా పెట్టాలంట. సో మళ్ళీ కేర్ఫుల్గా నీట్గా పెట్టమని చెప్పాను. సో అలా పెట్టడం అయిపోయాక దాన్ని మొక్కు కిందికి వచ్చేసాము. ఇంకా సో ఇప్పుడు ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లో కూడా దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు కిందికి వెళ్ళి రండి చూద్దాం. దర్శనం అయితే బాగా జరిగింది. సో మేము ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. నాకు ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా నచ్చింది, మంచిగా అనిపించింది. సో ఇప్పుడు యాటని కట్ చేయడానికి ఆ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడ మొక్కి అక్కడే కట్ చేస్తారంట. ఇక్కడ వచ్చేసి మేకని కట్ చేయాలంట. దీనికి కూడా సేమ్ ప్రాసెస్, వాటర్తోని వాష్ చేసేసి పసుపు కుంకుమతోని బొట్లు పెట్టారు ఫస్ట్. నేను కూడా బొట్టు పెట్టాను. బొట్టు పెట్టడం అయిపోయాక మంచిగా మొక్కుకున్నాము, మేము అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అనేసి. బట్ మేము చాలా సేపు వెయిట్ చేసాము అక్కడ, అయినా అది జడతివ్వలేదు.
ఎంతసేపు ట్రై చేసినా అది జెర్తివ్వలేదు. ఇంకా లాస్ట్‌కి కళ్ళు మర్చిపోయాము యాక్చువల్‌గా మేము. సో, కళ్ళు తెప్పించి అది పోసి మళ్ళీ మొక్కాము. మొక్కిన వెంటనే జెర్తిచ్చింది. సో, మీన్‌వెల్ వంటలు కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ బబ్బర్‌గుడాలు వేశారు. ఆ తర్వాత సైమల్టేనియస్‌గా ఇంకొక స్టవ్ పైన మటన్ కూడా చేశారు. ఇది మేము పోసమ్మ దగ్గర కోసాం కదా, ఆ మటన్. ఇది వచ్చేసి గుండం అంటారు. దీంట్లో వాటర్ ఉంటాయి. సో, కొంతమంది బాత్ చేస్తారు అండ్ కొంతమంది జస్ట్ తలపైన వాటర్ చల్లుకొని వస్తారు. సో, ఈ గుండం పక్కనే టెంపుల్ కూడా ఉంది. ఇందులో కూడా నరసింహస్వామియే ఉంటారు. సో, ఫైనల్‌గా దావత్ స్టార్ట్ అయిపోయింది. ఇటు సైడ్ వచ్చేసి జెంట్స్ కూర్చున్నారు అండ్ ద అదర్ సైడ్ లేడీస్ కూర్చున్నారు. మా దగ్గర చుట్టాలు అందరూ వచ్చారు. చాలా మంచిగా అనిపించింది. బికాస్ చాలా రోజుల తర్వాత అందరినీ కలిసాము. లేడీస్ భోజనం అయిపోగానే ఇంకా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. లైక్ వర్షం పడేలాగా అయిపోయింది. సో, వీళ్ళొచ్చేసి వాడు నాకు అల్లుడు అవుతారు అండ్ వీళ్ళిద్దరు నా కోడళ్ళు. యాక్చువల్‌గా నా మరదళ్ళు కూడా ఉన్నారు, చిన్న చిన్న మరదళ్ళు. కానీ వాళ్ళు ఈ వీడియోలో కనిపించలేదు. సో, ఇంకా పిల్లలంటే గోల చేస్తూ ఉంటారు కదా, చాక్లెట్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అనేసి. ఫుల్ వర్షం పడింది. యాక్చువల్‌గా వర్షం పడక ముందు వెదర్ బాగుండే కానీ చాలా హ్యూమిడిటీ ఉండే, వేడిగా అనిపించింది. వర్షం పడ్డాక చాలా కూల్ అయిపోయింది. అండ్ ఈ కోతులు చూసారా, వర్షం పడడం స్టార్ట్ అవ్వగానే మంచిగా వచ్చి కూర్చున్నాయి. చాలాసేపు పడుకున్నవి యాక్చువల్గా ఇక్కడ. మేము వాటిని ఏమనలేదు. సో, అవి కూడా మమ్మల్ని ఏమనలేదు. కోసేపు పడుకొని వర్షం పడడం అయిపోయాక వెళ్ళిపోయాయి. సో, వర్షం పడడం తగ్గిన తర్వాత ఇంకా అందరు డిస్పోజ్ అయిపోయారు. బికాజ్ అప్పటికే 5:30 అవుతుండే. సో, మళ్ళీ వర్షం పడకముందు వెళ్ళిపోదామనేసి అందరు వెళ్ళిపోయారు. అండ్ మేము కూడా అన్నీ ఇంకా ప్యాక్ చేసేస్తున్నాము. సో, వీళ్ళు వచ్చేసి మా డాడీ దగ్గర ఉంటారు. తను రామచంద్రం అండ్ ఇతను కృష్ణ. సో, వీళ్ళు ఏ ఫంక్షన్ అయినా ఏ పనైనా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇంకా అన్నీ ప్యాక్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా రెడీ అవుతున్నాము వెళ్ళడానికి. ఈ దావత్కి మెయిన్ హీరో మా డాడీ. బికాజ్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇట్స్ హ్యాపీ టు సీ దెమ్ స్మైలింగ్. మా మమ్మీ బాయ్ చెప్పమంటే సిగ్గుపడుతుంది. మేము కాసేపు అయ్యాక వస్తాము, మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వినలేదు. సో, మేము వచ్చే వరకు వెయిట్ చేశారు. సో, ఇంకా అందరం కలిసే వెళ్ళిపోయాము. చాలా రోజుల తర్వాత క్వాలిటీ టైం స్పెండ్ చేశాము మా అందరి ఫ్యామిలీస్తోని. సో, వీఆర్ సో హ్యాపీ. అసలు టైం కూడా తెలియలేదు. చాలా తొందరగా అయిపోయింది. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది. సో, సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. అందరు బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్లో కొంచెం వర్షం పడింది. బట్ ఆ వర్షం పడడం వల్లనే వెదర్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.